సీనియర్ నటి రేణు దేశాయ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాజీ సతీమణిగా ఆమె అందరికీ సుపరిచితమే. బద్రీ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ను ప్రేమించి పెళ్లి చేసుకుని ఆ తర్వాత విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం ఆమె 2 పిల్లలతో కలిసి ఉంటున్నారు. ఇక చాలా కాలం సినిమాలకు దూరంగా ఉన్న రేణు దేశాయ్ టైగర్ నాగేశ్వరరావు మూవీతో రీ ఎంట్రీ ఇచ్చింది. అంతేకాకుండా తాజాగా ఆమె ఒక కొత్త కమర్షియల్ మూవీని అంగీకరించినట్లు సమాచారం. ఈ చిత్రంలో రేణు సీరియస్ రోల్ కాకుండా కామెడీ టచ్ ఉన్న అత్త పాత్రలో నటించబోతున్నారని తెలుస్తోంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడి కాలేదు. ఇక రేణు సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్గా ఉంటారు. జంతు సంరక్షణతో పాటు వివిధ సామాజిక అంశాలపై తన అభిప్రాయాలను తరచూ పంచుకుంటారు. ఈ మధ్యనే రేణు ఒక ఇంటర్వ్యూలో తాను సన్యాసం తీసుకుంటున్నట్లు తెలిపింది. దీంతో నిజంగానే ఆమె సన్యాసం తీసుకుంటుందేమో అనుకుని ప్రేక్షకులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. అయితే ఆ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడింది వేరు, కొన్ని మీడియా సైట్స్ రాసింది వేరు. తాజాగా ఆ వార్తలపై రేణు దేశాయ్ స్పందించింది. తాను సరదాగా సన్యాసం తీసుకుంటానని చెప్పినట్లు తెలిపింది. తన పిల్లలు ఇంకా చిన్నవారే అని, వారిని వదిలేసి సన్యాసం తీసుకునేంత బాధ్యత లేని తల్లిని కాదని ఆమె చెప్పుకొచ్చింది. ఆ ఇంటర్వ్యూలో యాంకర్ కెరీర్లో అన్నీ చేశారు, హీరోయిన్గా నటించారు, అన్నీ చూశారు. నెక్స్ట్ మీ ప్లాన్ ఏంటి అంటే సరదాగా సన్యాసం తీసుకుంటానని చెప్పినట్లు రేణు తెలిపింది. తనకు దేవుడి మీద భక్తి ఉంది కానీ అది పిల్లల తరువాతనే అని, తన వయసు ఇంకా 45 మాత్రమేనని, 65 వచ్చాక సన్యాసం తీసుకుంటానని తెలిపింది. ఇక మీడియా రాసే వార్తలు కొన్నిసార్లు చాలా ఇబ్బంది పెడతాయని, ఇలాంటి వార్తల కంటే చాలా సమస్యలు సమాజంలో ఉన్నట్లు ఆమె చెప్పుకొచ్చింది. వాటి గురించి మాట్లాడితే బాగుంటుందని దండం పెట్టి చెప్తున్నా ఇలాంటి వార్తలను హైలైట్ చేయొద్దని కోరింది. ప్రస్తుతం రేణు వ్యాఖ్యలు నెట్టింట వైరల్గా మారాయి.